నమస్తే, నేను చరణ్ గురు అని షాన్వి స్టూడియోస్ నుంచి ఇవాళ ఒక కొత్త ఇంటర్వ్యూ కాదు, ఒక చరిత్ర. షాన్వి స్టూడియోస్లో ఒక చరిత్ర అనుకోవచ్చు దీన్ని. భగీరథుడు ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు రెండు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్గా మన తెలంగాణకు ఇచ్చినటువంటి ఉద్యమకారుడు అనే పేరుకే ప్రతినిధి. ఉద్యమకారుడు అంటే చరిత్ర 1947 స్వతంత్ర భారతంలో చేసినటువంటి ఉద్యమకారులను మైమరిపించే ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. పాదాభివందనాలు సార్. అలాంటి గొప్ప మహనీయుని, తెలంగాణ సృష్టికర్త, మన తెలంగాణను మనకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఒక, నా దృష్టిలోనైతే స్వతంత్ర సమరయోధుడు, మన తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుడే అని నేను అనుకుంటాను. సో అలాంటి కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేశాడు. ఎన్నో రాజకీయ పార్టీల్లో ఉంటూ కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి అతని యొక్క నిస్వార్థమైన జీవితం, అతని యొక్క రూపాన్ని కాపీ చేసి తను కూడా తనలాగా ఫీల్ అవి తన సంతోషాలను అనుభవిస్తూ ప్రజాదరణ పొందుతున్నటువంటి రమేష్ సింగ్ జూనియర్ కేసీఆర్ అని పిలువబడే ఇతను ఈరోజు మన పక్కన ఉన్నాడు. అండ్ అతనితో ఈ ఇంటర్వ్యూ కొనసాగిస్తాం. అండ్ తప్పులుంటే ముందుగానే క్షమించండి. పూర్తి అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరికి బాధ కలిగించినా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను నిజంగానే ఫీల్ అయి మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. ఆ అదృష్టం నాకు ఉంటుందో ఉండదో, ఉండాలని కోరుకుంటున్నా. అంత తప్పిస్తా, అంత శ్రమిస్తా కూడా అక్కడి వరకు నిజంగా ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలని. కానీ ఏదన్నా పొరపాట్లు మాట్లాడితే నన్ను క్షమించండి మిత్రులారా. నమస్తే అన్న. జై తెలంగాణ. నమస్తే. మొట్టమొదటిసారిగా ముందుగా అయితే స్టూడియో అయితే మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. మంచి చేసి రంగరంగ వైభవంగా మంచిగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సంతోషం. కష్టార్జితం నాది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్ అన్న పెట్టుకుందాం అనుకుంటే లోన్ రాకపోయా. ఇక అంత సెట్ అయినా ఇక మా సార్ దగ్గర పోయి మెల్లె మంచిగా ఏదైనా లోన్ అడుగుదాం, లేకుంటే గీసుకుంటే గరీబోనికి ఇట్లా బతుక అయిపోయింది, నన్ను ఎట్లన్నా మార్చు, నాకు ఇంత సాయం చేయ ఆర్థికంగా అడుగుదాం అనుకునే లోపు మా సార్ సప్పుడే సైలెంట్ అయిపోయా. ఏనాడన్నా కాదన్న రెస్ట్ తీసుకుంటుంది అంటాను పులి. ఇప్పుడు కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంది అనుకో, ఆ వేట వేరే రకం ఉంటుందని అనుకుంటాను నేను. అదే పురుగు 2 అడుగులు ఎనికెత్తుంది, 1 అడుగు ఎనికెత్తుంది అంటే ఏం కాదు, ఎనికిపోతుందని కాదు, ఇంకా 16 అడుగులు 15 అడుగులు ముందు తుంటుందని దాని అర్థం. ఈ జనాలకు కూడా అర్థం కావాలి. అర్థం కావాలి. కరెక్ట్ సమయం సందర్భం పర్ఫెక్ట్ వచ్చింది. బాధ అనిపించింది, దుఃఖం వచ్చింది, ఏడ్చినలు. నాది గజ్వేల్ నియోజకవర్గం. మీకు అందరికి తెలంగాణకు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయితే మా ఊరికి ఎమ్మెల్యే సార్. మా ఇంటి మనిషి, మా ఇంటి దగ్గర ఉంటారు. మా ఇంటి మనిషి అన్నట్టు మా దగ్గర ఉంటారు, మా బాబు అంటారు. సో ఆ రూపంలో ఉన్నటువంటి మీరు మీ గురించి వ్యక్తిగత జీవితాన్ని కొంచెం అడుగుతారు, ప్రజలకు తెలియాల్సినది. సేమ్ డిట్ కేసీఆర్ ఎక్కడ ఉన్నారు మీరు అట్లనే. అభిమానం. అది కళాకారులను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా 2007 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నా. పదవి ఉందా లేదనేది కాదు, మనం కూడా ప్రజలలో మమేకమైనాం కాబట్టి చిన్న కేసీఆర్, పెద్ద కేసీఆర్ కళాకారు, డూప్ కళాకారు అంటారు. అదే సంతోషం. అట్లా ఏం చేస్తుంటారు? మీ పేరు, అసలు పేరు ఏంటి? రాజా రమేష్ సింగ్ అని అంటారు. అందరికి సుపరిచితుని. ఇప్పటివరకు 38 గెటప్స్ చేసిన, దాంట్లో ఇది చాలా ప్రజాదరణ పొందిన, ఆశీర్వదించబడిన ప్రజలతో, కళాకారులతో. భద్రాద్రి కొత్తగూడెం నా సొంత, 7 ఇంక్లైన్ ఏరియా, కొత్తగూడెం 7 ఇంక్లైన్ ఏరియా. అట్లనే అమ్మది వచ్చేమో రత్నాపూర్ పెద్దపల్లి దగ్గర, నాన్నది వచ్చేమో ఇప్పుడు భూపాలపల్లి జిల్లా టేక్మాట్ల మండలం గరిమెల్లపల్లి అంటారు, కలికోటపల్లి. మనం మెట్టపల్లి సురేంద్ర అని అంటారు కదా, వాళ్ళ ఊరికి దగ్గర ఉంటుంది పాటలన్న. ఈ రోజు మన స్టూడియోకి రావాల్సింది. సంతోషం. ఆస్వాదించారు, ఆహ్వానిస్తున్నారు. కళాకారులను ప్రోత్సహించిన మీ అందరికి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వందనాలు. థ్యాంక్ యూ. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క రూపాన్ని అనువదించి, అతని భాషను కానీ, అతని యొక్క నడవడికని కానీ
అతని యొక్క కనుచూపుతో సహా అతను చూసేటటువంటి విధానం ప్రతి గుర్తింపు ఎట్లాంటి గుర్తింపు అంటే మన అందరికీ తెలుసు, ఇండియన్ ఐకాన్ లెక్క చూస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు వారి సినిమాలో ఒక అవకాశం ఇచ్చిండు. గతంలో తీసింది ఉంది కదా ఆర్జీవి మిస్సింగ్ సినిమా, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ ఇచ్చి నాతోనే డబ్బింగ్ ఇప్పించింది అనమాట. అట్లనే ఇప్పుడు మన ఎలక్షన్ లో కూడా వ్యూహం సినిమా ఏపీ బయోపిక్ తీసిండ్రు జగన్ గారు, దాంట్లో కూడా కేసీఆర్ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఆ విధంగా గుర్తింపు ఇవ్వబడింది. ఇంకా ప్రజలు మన సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ సీరియల్కి సంబంధించిన లోపల రకంగా చుట్టూ పడుతుందా కానీ చెప్పుడు లేని ఇద్దరికి. అయ్యో సారీ విషయం అట్లా కాదు, లగ్గమైన కాదు ఇంకా అంటే మన సినిమా ఇండస్ట్రీ మీద మోదాని కాదు, ఎదుటోళ్ళు మేకప్ చేసేది. నా ఫేస్ పైన నా ముఖం పైన మేకప్ చేసుకుంటే ఎట్లుంటది అనే ఉద్దేశంగా 2007 మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమం ఈ టీవీలో గుజరాత్ ఏరియాకి మేకప్ ఆర్టిస్ట్ చేసిన, ఇక్కడ మేకప్ మురళి గారు మేకప్ చీఫ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసిన, గిరీష్ గారి దగ్గర చేసిన, వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర నమస్తే తెలంగాణ ప్లస్ లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇట్లా చేసుకుంటా వ్యవహారం కల్పిస్తే ఈ ప్రజలకు వచ్చిన. ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు? అమ్మ నాన్న గడుపులో 9 మంది. 9 మంది. 10, 11. అమ్మ నాన్న గడుపులో క్రికెట్ టీం అనేది ఫస్ట్ అన్నలు, తర్వాత అక్క వాళ్ళు 3, మీ మగ పిల్లలు 6. మొత్తం ఇప్పుడు ఇద్దరు మంచిగా ఆదరిస్తారు. ఇంట్లో సహకారం ఉంటేనే కదా ఇంత దూరం రాగింది. ఎందుకంటే అది అదృష్టమో దురదృష్టమో, కొంతమందికి అదృష్టం, ఒక 90% మందికి దురదృష్టం. నాకు ఎందుకంటే ఇవాళ ఎప్పుడైతే ఈ కళారంగానికి ఈ సినిమా ఫీల్డ్ ఇలాంటి రంగానికి వచ్చినప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నా పిచ్చి పిచ్చి మా ఇజ్జత పోతుంది, నువ్వు అట్లా చేయడం వల్ల మా పరువు పోతుంది, ఇక రకరకాలుగా నానా రకాల మనసుల మధ్యలో ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే పరువు లేనటువంటి పరువు, అంటే పరువు అనేది కూడా బేసిక్ నాకు తెలిసేదే, కానీ దాన్ని ఉందనుకొని ఆ పరువు తీస్తున్నాం అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కళాకారులను కొంచెం కించపరుస్తూ వెనుకకు తట్టించే ప్రయత్నం చేస్తుంటారు. మీకేమైనా ఎదురైంది అట్లా? అంటే పేరెంట్స్ నుంచి అట్లాంటి తల్లిదండ్రుల నుంచి జరగలేదు. కాకుంటే ఏంటంటే బ్రిటిష్ కాలం అప్పటి నుంచి ఉన్న గనులలో కొత్తగూడెం 7 ఇంక్లైన్ మైన్ ఏరియాలో నాన్న కోల్ ఫిల్లర్ గా చేసిండు. నాన్న కూడా కొద్దిగా తెలంగాణ పాటల బతుకమ్మ పాటలు పాడుతాడు కొద్దిగా. ఇక అదే ఇతరం నాకు వచ్చింది అనుకుంటా. 7 షాఫ్ట్ మైన్ లోనే రిటైర్డ్ అయింది, ఇప్పుడు ఓపెన్ కార్ సింగ్ పోయింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే అక్కడెక్కడో గరిమేలపల్లి నుంచి భూపాలపల్లి నుంచి వచ్చిన వ్యక్తి సింగరేన్ జాబ్ తోని కొత్తగూడెంకి వచ్చిండు. అక్కడనే ఉంది. మేము కూడా అక్కడ పుట్టినందుకు మా అదృష్టం. ఎందుకంటే ఒక చదువుకు కానీ ఇప్పుడున్న జనరేషన్ దగ్గర ఉంది, కళలను ప్రోత్సహించే పరిస్థితిలో సింగరి రాయన సార్ అని మా పెద్ద సార్ స్కూల్ మాస్టర్ అన్నారు, నాటకాలు వేసేటోడు. ఇట్లా నేషనల్ వైడ్ కాంపిటీషన్ లో తీసుకెళ్లేటోడు అనమాట. నా ఫస్ట్ గేటప్ అల్లూరు సీతారామరావు గిటప్ వేపి పుణ్యభూమి నా దేశం నమో నమామి. అదొక అదృష్టం అనమాట. ఇది సురభి నాటకంలో ఉన్నట్టు మేకప్ వాళ్ళతో చేపించారు. తాత్కాలికంగా వచ్చింది. అట్లా దూరదర్శన్ లో ఇది FM రేడియో స్టేషన్ లో ఫ్లూట్ ప్లే చేయడం. ఇక ఆ పరంగా వస్తే నేరాలు ఘోరాలు వేయడం ఈటీవీలో గిరి గారని రమేష్ చంద్ర ఇట్లా ఉన్నారు డైరెక్టర్లు. భూపతి గారని రాత్రి సినిమా డైరెక్టర్ ఉన్నారు, వారు తను ఆదరించారు అనమాట. కొత్తగూడెంలో ఉన్న ఎపిసోడ్ 200 ఎపిసోడ్ ఈటీవీకి హైలైట్ ఎపిసోడ్ అనమాట. కొత్తగూడెం 7 ఇంక్లైన్ టైటిల్. ఒక మర్డర్తో జరిగింది. ఎక్కడో చైనాలో పుట్టిన మార్షల్ ఆర్ట్స్ ఇక్కడికి వచ్చి దాంతో యూత్ ఎట్లా బలైంది, అది రాజకీయంగా ఎట్లా పోయింది అనే దాంట్లో ఒక తల్వార్ తిప్పే క్యారెక్టర్ వచ్చింది అనమాట, మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించింది. అట్లా ఈ రకంగా సినిమాలకు వచ్చింది అనమాట. సినిమా నుంచి నడుస్తుంది. కానీ అనేది ఏంటంటే అభివృద్ధి దీంట్లో మంచిగానే ఉంది, కానీ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళు పెద్దలు ఇది ఇంకా చాలా అభివృద్ధి చేస్తూ ఉంటే అయ్యో కళారంగా ఆలోచిస్తే మాత్రం సంతోషం. అట్లా జీవిత వ్యవహారం నడుస్తుంది. ఈ పరంగా ఏంటంటే ఇంట్లో ఒకటి చెప్పిన నాన్న వాళ్ళు పాతకాలంలో సరే బిడ్డ ఏదో చేసుకొని అనేటోళ్ళు, కానీ ఇప్పుడు జనరేషన్ అన్నదమ్ములలో అడుగుడు ఏం చెప్తా నాకు అర్థం కాదు, ఇక భూగపేశాలు ఎందుకు అది అర్థం కాదు. అంటే చదువుకున్న డాక్టర్ ఇంజనీర్ కావాలని అంటారు. నేను నాన్నగారు మాట చెప్పిన, నాన్న నీకైతే చెడ్డ పేరు తీసుకురా, మన మొగిలి అంశానికి మంచి పేరు తీసుకొస్తే ఏం చేసిన పేపర్లలో టీవీలలో చూపిస్తా అని చెప్పిన. సరే మరి చెయ్యి, మరి పెద్ద అయినా ఎట్లా అంటాను ఆయన మాట కూడా వినాలి కదా. ఇంకో అన్న అంటాను అక్క అంటానంటే లేదన్నా
ఇది చదువు ఇదే దాని చదువు సంకనాకింది మధ్యలో సరే అది ఊరి అది అదేం లేదు ఓపెన్ డిగ్రీ అది అని చెప్పుకుంటారు ఏది తర్వాత ఈ కళారంగం మీద పడ్డాం కాబట్టి ఇప్పటివరకే చేసుకుంటాడు మేకప్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ ఈవెంట్లు చేసుకుంటూ 38 గెటప్స్ లో రాముడు గెటప్ గానీ శబరిమాత గెటప్ గానీ మన కుమరం భీమ్ చాగల ఐలమ్మ గారు గెటప్ ఇట్లా రకరకాల ఆ ప్రాంతాన్ని ఏదడిగితే అది చేసుకుంటూ పోవడం రేవంత్ రెడ్డి గారి గెటప్ కూడా అడిగారు ఆలోచించేవారు కావాలి కదా అంటే కళాకారు కెన్ డూ ఎనీథింగ్ అనే పద్ధతి ఆలోచించి ఎందుకంటే మా సార్ అంటే నేను ఓకే కానీ సార్ అన్నయ్య రేవంత్ ఆయన గిడపేసి ఇష్టం చేసాం అనుకో మామూలు కూడా అట్లనే ప్రైమ్ న్యూస్ ఛానల్ కూడా చేసిన సోనియా గాంధీ గారి గెటప్ మన్మోహన్ సింగ్ గెటప్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నా మాయల్ పకీర్ గెటప్ చాలా అత్యద్భుతంగా ఆదరించున్నాను కొత్తగూడెంలో ఉన్న జేఏసీ వాళ్ళందరూ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అద్భుతంగా ఆదరించిండు ఆ ప్రదర్శన తన బస్సు యాత్ర కూడా చేయించిండు ఈటెల రాజేంద్ర అని తన కారుని తీసుకెళ్ళింది ఈ కేసీఆర్ గెటప్ చాలా అద్భుతంగా చేయించిండు హుజురాబాద్ లో కానీ హుజురాబాద్ వరంగల్ పరకాల ఎలక్షన్లలో చాలా చోట్ల అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దేశపతి సీనన్న ఎక్కడ లేని విధంగా నాకు దేశపతి సీనన్నతో సాయి చంద్ గారితో మన స్వర్గస్థులు ఎక్కడ ఉన్నారో మన మధ్యలో ఉన్న భౌతికంగా లేకపోయినా కానీ ఏపీ రాష్ట్రం పుట్టిన తర్వాత అసెంబ్లీ డి బ్లాక్ లో తెలంగాణ పదం మీద తెలంగాణ మీద ఏమైనా చర్చ పెట్టాలంటే ఆఫ్ చేస్తున్నట మలిదేశ ఉద్యమంలో తెలంగాణతో డి బ్లాక్ లో అసెంబ్లీలో ఆ ఉద్యమంలో దేశపతి శ్రీనారాయణ గారితో సాయి చందన్న గారితో పాటలే కాకుండా కొద్దిగా స్మూత్ ఉంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టానంటే ఈ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ తోని అందులో నాకు అవకాశం వచ్చింది చాలా అద్భుతం అన్నమాట ఆ అవకాశం వచ్చింది చాలా సంతోషం జేఎస్వైలు మంచిగా ఆదరించి 10 జిల్లాలలో ఇచ్చిండ్రు అప్పుడు 33 జిల్లాలో ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లలో ఈ ప్రదర్శన చేయించారు కేసీఆర్ గారి వాయిస్తో కేసీఆర్ గారి ఆ హావభావాలతో చాలా అద్భుతంగా అనిపించింది ఇక అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గెటప్ అంటే కొడతారు మన వద్దంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గెటప్ చేసిన చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం రేవంత్ అన్న గెటప్ ఇంతవరకు చూడండి ఇక్కడ ఎందుకో సాహసంతో కూడిన పని మరి అది కదా ఇప్పుడు కేసీఆర్ అనుకో ఆడవాళ్ళు మొబైల్ నిలకనే కానీ చేసి రాలేదు నాకైతే ఇంతవరకు అయితే ఎక్కడ ఎవరిని పాజిటివ్ గా తీసుకెళ్ళినా కానీ నెగిటివ్ షేడ్ లో తీసుకెళ్ళదు అందరి దగ్గర ఆదరణ ఎక్కువ ఆదిలాబాద్ లో అయితే మహా ఆదరణ కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు వచ్చి సార్ సార్ మీతో ఒక ఫోటో దిగుతాం సార్ అని దీని వాళ్ళు ఉన్నారు అయితే ఎన్నో ఒక 35 ఏళ్ళ పైన ఉన్నవా 36 నేను ఒక మాట అంట చెప్పండి అంటే అది నిన్ను బాధ కలిగించవచ్చు చెప్పండి బాధ ఏంది దానికి ఒక కళాకారునివి ఇంత నీకు ఇంకా కళను చూపించే ముందు అడుగుతున్నావు వీళ్ళందరినీ నాకెందుకో నిన్ను చూడంగా చాలా బాధ వేసింది అయ్యో ఎందుకంటే నేను నా 2 పిల్లలకు ట్రైనింగ్ ఇస్తానికి వచ్చినాడు పబ్లిక్ లో వాడ ఒక డైరెక్టర్ మంచి డైరెక్టర్ అన్న పెద్ద డైరెక్టర్ దగ్గర ఉండి ఆడలేవాడి పాటశ్రీని గారు పాటశ్రీని అన్న తోటి వచ్చి అన్న ఫోన్ మాట్లాడుకుంటూ లోపల ఒక నిలబడి నన్ను ఇంట్రడక్షన్ లో నేను ఇట్లా సో అండ్ సో అన్న కళాకారుని అనగానే జల్లమన్నది బాణం ఇంత పెద్ద కళాకారుని నువ్వు గాడిలు పోవడమే అందుకే వెంటనే నువ్వు స్టార్ట్ చేసాను అట్లా మంచి అనిపించింది ఈ 35 ఏళ్ళ జీవితంలో నువ్వు మర్చిపోలేనేటువంటి ఫ్యామిలీలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు బాధ కలిగించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నాన్నగారు మీది అభివృద్ధి చెందే పరంగా కళారంగంలో చనిపోయి నాన్నగారు అదొక సంఘటన. రిటైర్మెంట్ వారి గారు కూడా కోల్ ఫిల్లర్ చేసింది అదే సింగరేణి మనిషిలో బేలిగుండేటట్టు ఉంటాడు గట్టి మనిషి 6 అడుగులు అందగాడు. చివరి వరకు కూడా మన తెలంగాణ కట్టే పంచకట్టు అదొకటి మన బాధ అనిపించింది. మా బ్రదర్ చనిపోయాడు దండరాజ్ అనే పేరుతో దండరాజ్ కార్నర్ కూడా ఒక కిరాణా షాప్ కూడా పెట్టినాం. అది ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కింద ఊరంతా పోయింది. ఇట్లా అంటే నాన్న లేడు, ఊరు లేదు, సోదరుడు కూడా చనిపోయిండు, బాధ కలిగింది. అందరు మంచిగా లే కానీ తోబుట్టు పోయిండు, నాన్న పోయిందంటే బాధ అంటారు కదా, అదొకటి మాత్రం బాధ అనిపించింది. ఆ తర్వాత వేరే దగ్గర ప్లేస్ ఇచ్చిండ్రు, ఇందిరా మైల్ అని కొత్తగూడెం రామవరం దగ్గర గరిపేట రూట్ లో ఇచ్చారు. ఆడ ఉంటున్నాం ప్రస్తుతానికి అయితే 2 నెలలు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అప్పుడు ఇందిరా మైల్
ఇందిరామిల్ 2 రూమ్లు వేసుకొని పెట్టుకున్నాం. దాంతో గడుపుతాను. ఏమన్నా ఇంటికి అక్కడికి వెళ్తా, లేనప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ రూమ్ నుండి షూటింగ్ చేసుకొని వెళ్తుంటాను అట. అంతకుముందు రామోస్ ఫిలిం సిటీలో చేసినప్పుడు గుజరాతీ ఒరియా న్యూస్ రీడర్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి మేకప్ చేసేది అనమాట. అప్పుడు 8 రూమ్ తీసుకున్నాను. అప్పుడు అక్కడ నుంచి అయితే RFC బస్సులో వెళ్ళిపోయేది, బాగుండేది. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 8th ఇయర్ అనుకుంటా. 8th ఇయర్. అంటే 4.5 years ఏమో రామోస్ ఫిలిం సిటీలో చేసిన. సో దాని నుంచి బయటకు వచ్చి ఇంకేమైనా చేయాలి, ఇది కాదు ఇంకొంచెం మన క్రియేటివిటీని చూపించుకోవడానికి బాగుంటది అని చెప్పి తెలంగాణ ఉద్యమం అయితే బాగా దోహదపడ్డది నాకు. ప్రతి ఒక్క గెటప్ చేయడానికి. కొందరు చాకలేదమో కావాలంటారు చెల్ల వాళ్ళు. భద్రాచలంలో మాకు ప్రెస్ మిత్రులు అందరూ కలిసి, బ్రదర్ మనం ప్రెస్ వాళ్ళం కాబట్టి ఇంకా నూతనంగా కావాలి. భద్రాద్రి అంటే దక్షిణ కాశీ, రాముడు గెటప్, రాములూరు గెటప్ వేయాలి. గర్భగుడిలో తీసుకెళ్లి సన్మానం చేసి పెట్టారు ఆ నగర పురోహితులలో. ఓకే, రాముడు గారు గెటప్ ప్రదర్శన చేస్తే బ్రాహ్మణులందరూ కూడా ఒక ఆర్ఐ గారు అన్నారు, బ్రదర్ అది మీకు ఒక్కరికి దక్కింది, కళాకారులకి, పెద్ద పెద్ద నాయకులకు, పేరు ఉన్నలకి, ముఖ్యమంత్రులకు, సినిమాలకి గర్భగుడి లోపల దట్టి అంటారు దాన్ని సన్మానం చేసిండ్రు. రాముడికి దగ్గర పూజ చేసింది, అది మీకు దక్కింది ఒక కళాకారు ఇంత చిన్న వయసులో అని చెప్పాను. ఇప్పటికీ మీరు మీ జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైనటువంటి సంఘటన ఏముంది? అదే భద్రాచలం టెంపుల్లో ఇదే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈటీవీలో ఉన్నప్పుడు ఆదరిస్తారో లేదా అనుకున్నా, గేటే దాటినేరేమో అనుకున్నా. అప్పుడున్న తెలంగాణ ఆంధ్రలో కలిపి ఉన్న రాష్ట్రాలు నేరాలు వివరాలు ప్రోగ్రామ్ కి మేకప్ అయినా చేసి దాంట్లో ఆర్టిస్ట్ చేసిన. దాదాపు ఒక 62 ఎపిసోడ్ల దాకా ఆర్టిస్ట్ చేసి మేకప్ చేసిన. యాజ్ వెల్ యాజ్ దాంట్లో స్క్రిప్ట్ వెర్షన్ లో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏది ఉంటే చేసేది అనమాట. చల్లా భానుకిరణ్ గారు రాత్రి సినిమా డైరెక్టర్ ఖమ్మం సార్ది, తను నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. తర్వాత వాళ్ళ దగ్గర చేసే గిరి బాపూజీ తులసి గారు, రమేష్ చంద్ర RC గారు అంటారు, భూపతి గారు అని, ఇలా ఒక్కొక్కరు ఏ జిల్లాకు ఆ జిల్లా ఇన్ఛార్జ్తో పాటు మన అందరూ తెలిసిందే. మన BS గారు, B శ్రీనివాస్ గారు యాహూ ఛానల్ ఏదో పెట్టుకున్నారు ఇప్పుడు, టాక్ షో అంటారు 2.0 ఇప్పుడు 24/7 న్యూస్ ఛానల్. చాలా ఎంకరేజ్ చేసిన, చాలా అద్భుతం. ఎందుకంటే ఒక కార్మికుని కొడుకుని, బొగ్గుబాయిలు పనిచేసే కొడుకుని, సాధారణ కార్మికుని కొడుకుని ఇంత దూరం వస్తుంది తెలియదు. రామోస్ ఫిలిం సిటీ అవకాశం వస్తుందో లేదు, పాస్ లేదు, ఏం లేదు. రాబోయే అంటే మన ఈ కెమెరా డిపార్ట్మెంట్, ఈటీవీలో ఉన్న సంస్థలో ఉన్న అన్ని టెక్నీషియన్ డిపార్ట్మెంట్ అందరికి ఇయర్కి ఒకసారి క్లాసెస్ పెడతాను ప్రతి జిల్లాలో పిలిచి, రిపోర్టర్లు కానీ కెమెరామెన్. మీకు నిజం చెప్పాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్ని ఇక్కడనే హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి. అవును, ఏ ఛానల్కి పోయినా వాళ్ళతో ఓనర్లది బాబు, వాళ్ళతో మాట్లాడే యాటిట్యూడ్, వాళ్ళు కూర్చున్న విధానములు, వాళ్ళు రకరకాలు. కానీ ఒకే ఒక వ్యక్తి BS అన్న, ఎవరు వచ్చినా ఆయన రేషన్ సెకండ్ ఇచ్చి కూర్చోండి అని చెప్పి అతిథి మర్యాదలు అతని దగ్గర దొరుకుతాయి. రెండోది, ఎవరైనా ఎంకరేజ్ చేస్తాడు. అతను ఎంకరేజ్ చేయడంలో కింగ్. అంటే నన్ను అంటే ఈ ఇంటర్వ్యూ చూసాడో చూడడో కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అతను నిన్నే కాదే ఎవరినైనా ఏ మనిషినైనా ఆదరిస్తాడు, ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. నాకు మంచిగా చెప్పిండు, ఇతను ఈటీవీతో పని చేసుకుంటూ ఈ ఏపీ తెలంగాణ అన్ని చోట్ల తిరుక్కుంటూ ఇంత ఎపిసోడ్లు చేసిండు. ఈ రోజు వృత్తిని కావాలనుకుంటున్నాడు, ఇలా చేస్తాడని. మురళి గారు అని మేకప్ చీఫ్ గిరీష్ గారు నన్ను పిలిచి ఇతనికి వృత్తిని కల్పిస్తూ మేకప్ ఆర్టిస్ట్గా అవకాశం ఇవ్వండి అని అంటే ఆలోచించారు. నేను నా దగ్గర ఉన్న ఇంతకుముందు ఉన్న ఫొటోస్ కానీ ఆల్బమ్స్ చూసి అని చేసి 4,200కి నెలకి 4,200 జీతం చేసిన రామోస్ ఫిలిం సిటీలో. ఏ ఇయర్ అది? 2007 ఉద్యమం స్టార్ట్ అయ్యే టైంలో. 10లో ఎక్కువ బాగా తింది, 9 తర్వాత 10 నుంచి పేపర్లలో ఎక్కువ రావడం, న్యూస్లలో ఎక్కువ రావడం. చిన్నప్పటి నుంచి ఇట్లా ఉన్నా దోస్తులు, క్లోజ్ ఫ్రెండ్స్ FC టీమ్ అంటే ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో టాప్ అన్నమాట. క్రికెట్ అసోసియేషన్ బుడిది సీమ అనేది భద్రాద్రి టీం అని ఒకటి ఉండేది. అట్లా ఇల్లందు నుంచి టీం వచ్చారు. కొత్తగూడెం తాగి తిని అన్ని చేస్తారు దోస్తులు. అప్పుడు మనకు తాగరాట్లేదు, అది ఇంకో అదృష్టం ఏంటంటే మనకు తాగరాట్లేదు. అవునా? కాకుంటే 31st అప్పుడు మాత్రం అది ఒకటి ఇంట్లో అందరూ పర్మిషన్ తీసుకుంటే పెద్దోళ్ళందరూ ఇంత డబ్బులు ఇచ్చేది. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేది. మనకి పిచ్చు మ్యాట్ ఉంటుంది, క్రికెట్ మ్యాట్, హాఫ్ మ్యాట్, అది మొత్తం వేసేసుకుని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అప్పుడైతే చేసేది. నేనైతే తృప్తిగా నేను తాగాను. అప్పుడు ఇది ఏంది అనుకున్నా కానీ సరే అదో తాగాలని తాగేది. ఒక చిన్న పెగ్ మాత్రం మా నాన్నకి వీళ్ళందరూ తీసుకుపోయి నాన్నకి ఇచ్చేది. అంటే ఎందుకనంటే
నాన్న ఏమనుకోద్దు, నేను బాగా చెడిపోవట్లేదు, ఏం లేదు, కానీ మీకు పెద్దోళ్ళు అన్నాడు కానీ మీకు ఇది చేయడం మా పద్ధతి, అది చూడండి, అది మీ పిల్లలు నేను తాగడానికి తీర్థం తీసుకుంటానని ఇది తిరిగి శనార్థి అని చెప్పి ఇది తీసుకుంటాడు. అదొక తృప్తి అనమాట. ఇదే రోజు చేయొద్దని చెప్పేది అనమాట. లేదు నన్ను అట్లేం చేయం అని చెప్పేది అనమాట. ఐఎస్ గారు అయితే బాగా ఆదరించారు. చేస్తారన్న. అయితే ఈ కేసీఆర్ గెటప్ లో నువ్వు కేసీఆర్ లేకనే ఉన్నావు, ఆల్మోస్ట్ ఆ గెటప్ అట్లనే ఉంది. అభిమానం ఆదరించే తత్వం. సింపుల్ ఫస్ట్ అంటే నేను ఇంటర్వ్యూ ఎంతో మంది నేను చేసిన కానీ సింపుల్ పడలేదు నాకు ఇప్పుడు సింపుల్ వస్తుంది. అయ్యో రామా, అరే నేను కేసీఆర్ గారి అభిమానిని. నా గ్రాండ్ ఫాదర్ ఒక పొలిటీషియన్, నా తాత. అయ్యో, నా రక్తంలో ఎంతో కొంత పొలిటికల్ రక్తం ఉంటుంది. నేను మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ లీడర్ని చూసిన నా కళ్ళతో పూర్తిగా. పొలిటీషియన్ పాలిటిక్స్ అంటే ఇట్లుంటాయి అనేటప్పటికీ కేసీఆర్. కానీ ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్, ఒక పొలిటీషియన్ విత్ నాలెడ్జ్ ఎవరు ఉంటారు అంటే కేటీఆర్, కేటీ రామారావు గారు. రెండోది పొలిటికల్ నాలెడ్జ్ విత్ లీడర్ ఎట్లా అవ్వాలి, లీడర్కు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే ఒక లీడర్ ఎంత తొందరగా అవ్వాలి, ఎట్లా అవ్వాలి, ఏ బ్రెయిన్ వాడాలి, ఎవరితో ఏం చెప్పాలి, ఎక్కడ ఏది మాట్లాడాలి, ఏం చేయాలి అనే ఒక తత్వం ఉన్నటువంటి వీరుడు మన సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరే నా ఇన్స్పిరేషన్. ఇంకా నాకు ఇంకెవ్వరు ఇన్స్పిరేషన్ లేదు. దేశాన్ని కాపాడే నాయకుడు ప్రధానమంత్రి మోడీ. వీళ్ళు ప్రజెంట్ ఉన్నారని కాదు, వీళ్ళు ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ స్టోరీలు కానీ వాళ్ళు కానీ. మొన్న రతన్ టాటా గారు చనిపోయారు. అతను నా లైఫ్ టైం అచీవ్మెంట్. ఇండియాకి మంచి అతని ద్వారా చాలా నేర్చుకున్నాం. ఇన్స్పిరేషన్ పర్సన్స్ వీళ్ళ దాంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. మొట్టమొదటి పర్సన్ నేను ఉద్యమంలో జై తెలంగాణ, జ్యోతిసభలో పార్సభలో జై తెలంగాణ జై తెలంగాణ అనేది నోరంతా పగిలిపోయి నోరే రాకపోయి మొత్తం బొంగులు పోయేతో నేను లైన్లు కనిపించటం, కాలేజీలలో లైన్లు పెట్టు బంధువులు ఎట్టేటోని ఆగం చేసేటోని. మీరు కూడా ఉద్యోగం చేసారు అన్నమాట. చెప్తాను కదా పేపర్లలో వచ్చిన. మరి తెలంగాణ ఉద్యమంలో వీరులను అమరవీరులను స్మరించుకుంటూ ఫ్లూట్ ఒక పాట పాడదా? అయితే అదే నేను అదే అడగబోతున్నా. తెలంగాణ ఉద్యమకారులందరికీ అంకితం ఇస్తూ మంచిగా తెలంగాణ దాని మీద కేసీఆర్ సార్ ఫ్లూట్ వాయిస్ ఎట్లుంటది అదేనా? చలో కానీ
జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ. తెలంగాణ. అది మన కేసీఆర్ గ్రూప్. కేసీఆర్ అంటేనే జల్లు అంటుంది అనమాట. కేసీఆర్ సార్ యొక్క కళాఖండం, కేసీఆర్ సార్ యొక్క. అవును, నువ్వు పాటలు కూడా మంచిగా పాడుతాడు. తక్కువ కూర రాగాలు ఎక్కువ ఉంటాయి. అదే ఫ్లూట్ అయితే బాగా. పాట పాడు మా సార్ కోసం. మా సార్ రాసి ఆడు సార్ పాట, సార్ రచ్చ పాట పాడు. సార్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం పబ్లిక్ ని. ఎట్లా పాట పాడు సార్. నన్ను పాటలు రాని అడుగుతారు. బొక్కలే ఉంటే బొక్కలు తిరగా ఇదే కాదు, నాకు అర్థం కాదు. అదే లేని పని సిక్కు పెడతారేందో నాకు అర్థం కాదు. అదే పాటలు రావంటే రాస్తా, అలా కవితలు చెప్పమని చెప్తా. ఎన్ని వందల బుక్కులు రాయమని చదువుతాయి, కానీ ఈ పాటలు రాలేదు నాకు అర్థం కాదు. లేని పని కిరికిరి పెడుతుంది నాకు అర్థం కాదు. ఒక్కటి పాడు సార్ మా జనాల కోసం. పూసా తీరి तेरे बिना भी क्या जीना, ఓ तेरे बिना भी क्या जीना. అదే ప్రేమతోని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డల గురించి, తెలంగాణ గూస గురించి అంత సాధన చేసిన మరి అంత ఆ విధంగా చేయాల్సి వచ్చింది. నేను మరి మంచిగా ఉండదు. నేను ఇట్లా పాటలు ఆడిపించి నాకేం నచ్చలేదు. నచ్చలేని పాడాలి తప్పదు కదా. తెలుగు పాట పాడు సార్. తెలుగు పాట ఆ మధ్య ఏదో పాట ఉండే వచ్చింది. మీరు రాసిరు సార్ పాటలు అప్పట్లో. నేను రాత్రి బాగుంటుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇంతకు మించి లేక వాడేదేను అని వీటకు ఆదరిస్తున్నాను. మీ అందరికి సంతోషం. ప్రేక్షక దేవులారా చూసి రాగిట్ల పాటలు ఆడిపిస్తాను. ఇదే కేసీఆర్ సార్ రాజకీయ జీవితం అంటే మీరు గమనిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన అయితే ఆదరిస్తుంటారు. అంటే మీరు గమనించాలి ప్రతి అనుమానం ఏం చేస్తుండు, ఆ ఐబ్రోస్ ఎట్లా అంటాడు, చేతి ఎట్లా అంటాడు, అట్లాంటి గమనిస్తుంటారు. ఒరిజినల్ గా కేసీఆర్ సార్ ఆయన మనుషులతోటి వాళ్ళని ఆయన పక్కన ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు, మీటింగ్ లో పోయినప్పుడు ఎట్లా మాట్లాడతాడు, బేసిక్ గా ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు అనే అవగాహన ఉందా? ఉందిలే, కానీ అంత ఫండమెంటల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే కాదు. కొంతవరకు ఏదో అక్కడ ఉద్యమాలు ఉన్న తెలంగాణ అప్పుడు ఉద్యమాలు ఏంటంటే గోసపోవద్దు, మోసపోవద్దు, తెలంగాణ అయితే సమీప భవిష్యత్తు వస్తుంది, ఎవరు కూడా అధైర్యపడొద్దు, గుండె ధైర్యంతో ఉండాలి. కళాకారులు కానీ మన దగ్గర ఉన్న నాయకులు అందరూ కానీ ప్రజలందరికీ ఉత్తేజపరుస్తూ ఒక గుండె ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంగా ముందుకు పోతారు. అదొక సందర్భం. ఇక ప్రతి ఒక్కటి చూడండి, అది ఏందైనా నాకు అర్థం కాదు. నీకేనా చెప్పేది రాదు, ఇక గోలేదే నాకు అర్థం కాదు. పాకిస్తాన్ కూడా ఇదే అయినా నాకు అర్థం కాదు. కొంపదీసి ఆంధ్ర నుంచి పంపించలేదు కదా. ఇట్లా తిట్ల గురించి చెప్తుందంటే బాధ అనిపిస్తుంది. సార్ అంటే పెద్దోడు అంటే బాగుంటుంది. ఒక కళాకారుడు మనం రోజు సారే తిడతాను. నీ మాటలు కూడా తిట్టే తిట్లో వినా అనే నాకు అర్థం కాదు. ఏం కళాకారుడు నాకు అర్థం కాదు అనే ప్రేక్షక దేవులు అనుకుని ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యుడు మోపండి అరే ఏ తీరా జరుగుతుంది నాకు అర్థం కాదు. గాయనకి ఏంటి అవుతుంది నాకు అర్థం కాదు. అరే గాయనకి ఏంటో నాకు అర్థం కాదు. ఏందా కానిస్టేబుల్ నాకు అర్థం కాదు. అరే నువ్వు కూర్చొని రాదు, నువ్వు కర్ర ముందు పడి అని నీకే చెప్తానా? నాకు కానిస్టేబుల్ చెప్పాను నాకు అర్థం కాదు. ముందు కర్ర ముందు పడే వాళ్ళు కూర్చుంటారు కానీ ఇక బతుకమ్మలు పట్టుకుని ఇక ఎర్ర టెండల ఇక చిన్నపిల్లలతో ఏందా నాకు అర్థం కాదు. స్కూల్ యాజమాని అందరికి చెప్తున్నా, ఇక వాళ్ళు అనాలని అయింది. ఇక వాళ్ళతో తిందామా మనం చెప్పుర్రు. ఎర్ర టెండలుగా పిల్లలతో బతుకమ్మ మోగిస్తాడు చెప్పు. అరే బరువు అయితే నాకు మంచిగా అనిపించట్లేదు. వాళ్ళతో మాటలు పడదామా? ముందు వాళ్ళని దింపండి, కూర్చోమని చెప్పండి. సందర్భాన్ని బట్టి ఇది ఎక్కడంటే నిర్మల చూసిన సార్ స్టేజ్ మీదే ఉన్నారు. కూర్చొని కళాకారులు కూర్చొని అన్నారు. ఇక నాకైతే మీరేమని అనుకోండి అంటే కవితక్క గారి ఇంట్లో ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు హైదర్ అన్న అమరుడైంది, చంపాడు. మంచి వ్యక్తి, ఉద్యమకారుడు, స్టూడెంట్ నేత. అన్నతో కలిసి కవితక్క ఎంపీ ఎలక్షన్లో కూడా పోయినాం. 17 రోజులు చేసినాం. అక్కడ వచ్చిండు సార్ వస్తున్నాం జర జాగ్రత్త అని వీళ్ళందరూ చెప్పిండు. కానీ ఇట్లా అన్నా సార్ అనగానే ఇట్లా చూసిండు. చూసి అని జస్ట్ ఇట్లా హగ్ చేసుకున్నాం. నాకైతే చల్లది ఉండలు పడ్డాయి. ఏందా నాకు అర్థం కాదు, ఏందా నాకు అర్థం చేశారు అని ఏదంటే నాకు భయమైంది. అట్లా అన్నారు అంటే భయమైంది ఫస్ట్. అయితే కవితక్క కూడా అన్నారు
బాబు బాగా చేస్తున్నారు మీ నాన్నగారు లెక్క అని దేశ ప్రోగ్రామ్ లో చూసి చేస్తే మంచిదే. ఇప్పుడు నేను ఒక అభిమాని కూడా నేను కూడా గౌరవిస్తాను మర్యాద. ఆయన ఇప్పుడు అప్పటి నుంచి కాలు వస్తున్నాయి, కాలు మీద కాలు వేసుకుంటాను. కానీ నేను నాకు చెప్తాను సెంట్రల్ లీవ్ లో అంతా తడిచిపోయింది. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. అంటే అది అభిమానం, గౌరవం, ప్రేమలు అనుకోవచ్చు. అదొకటి. కవితక్క గారు అయితే కొత్తగూడెం ఇంట్లో రుద్రంపూర్ లో అప్పుడే ఉద్యోగం స్టార్ట్ అయ్యే టైంలో చిన్న స్టేజ్ ఉంటే పాలంచ అన్న దుమ్దం పాటలు బాగా పడుతుంది. అన్న పాడేటప్పుడు కూర్చుంది ఇనుప చైర్లో రోడ్డు మీద కూర్చుంది. మాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. అరే ఎట్లా అంటే ఏం కాదు ఇక్కడే కూర్చుంటారు. కింద నుంచి వచ్చారు వాళ్ళు పైన. వాళ్ళందరూ తెలుసు, అందరు తెలుసు. అమ్మ తెలుసు, పువ్వ తెలుసు, అని తెలుసు వాళ్ళకి. అలా అవ్వ అనుకుంటా తెలుసు, నీ అవ్వ అన్నట్టు కూడా తెలుసు వాళ్ళకి. అర్థమైనా? అంత తెలిసినటువంటి గొప్ప వ్యక్తులు. అయితే ఎప్పుడైనా నేను ఒకటే సోదర సలహా అనుకోవచ్చు, లేకుంటే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. నేను ఒక గొప్ప మహనీయుని యొక్క గెటప్ వేసుకొని అతనికి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేయాలి, కానీ అతనికి గెటప్ వేసుకొని అతన్ని కించపరిచే విధంగా చేయకూడదు. ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. అట్లా చేయమని ఇట్లా నేను ఎవరైనా చెప్పారా? చాలా మంది అడిగిండ్రు, బ్రదర్ నువ్వు చాలా హైలైట్ అవుతావు, కొద్దిగా నెగిటివ్ షేడ్ అంటే నేను ఒకటే చెప్పిన, ఇండియా మొత్తంలో ఉన్న నాయకులు అందరూ తీసుకో, ఎవరైనా తీసుకో, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, దాన్ని వెల్లుడి చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పూజిస్తూ ఉద్యమానికి నేత అతిరథ మహారథుడు, అపర భగీరథుడు. ఇప్పటికి కూడా ఎదుటోళ్ళు కూడా చెప్తారు, ప్రతిపక్షం ఉన్న కూడా చెప్తారు. చాలా మంది మీకు నాయకుడు ఎవరంటే కేసీఆర్ అని డైరెక్ట్. అసలు మీకు నచ్చిన నాయకుడు ఆ క్వశ్చన్ ఎండ్ కాకుండా నాలుక మీకు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. అట్లాంటి నాయకుడిని ఎప్పుడు కించపరచలేను, నేను చేయలేను. పాజిటివ్ ఉండేమంటే చేస్తానని చెప్తాను. ఇట్లా ప్రదర్శన కేటీఆర్ అన్న గారితో ప్రొఫెసర్ కోదండ రావు గారి రుద్రంపూర్లో తెలంగాణ తల్లి విగ్రహము, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఆవిష్కరణప్పుడు చేసిన. ఈ అపోజిట్ పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళు బీజేపీ పార్టీలు, ఆ పార్టీలు ఈ పార్టీలు పిలిచి నువ్వు కేసీఆర్ మీద తిట్టాలి, నువ్వు ఇట్లా అనాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఏమైనా చేసి చెప్పిరట్లా? ఆపోజిట్ గా మాట్లాడాను, అట్లా మీకు సంబంధించి చెప్పండి చేస్తా. ఇందిరాగాంధీ గారికి తప్ప, సోనియా గాంధీ గారికి తప్ప ఇంకేదైనా సరే కెన్ డూ ఎనీథింగ్. నా లైన్ ఒకటే, ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. కళాకారుడికి అది ఆహార్యంలో కావచ్చు, అభినయించడంలో కావచ్చు, మిమిక్రీ పరంగా కావచ్చు, ఆ బేస్తో వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ లైఫ్ కాకుండా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ప్రవృత్తుల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. మంచిది కాదు. ఇప్పుడు మీరు అసలు కళాకారుడుగా కేసీఆర్ గారి ముక్కు అట్టుంది, కేసీఆర్ గారి బాడీ అట్టుంది, అతని యొక్క హావభావాలను వ్యక్తీకరిస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఎవరైతే ఏముంది పొలిటికల్గా మాట్లాడారు, సార్ అని చేసిండు, ఇట్లా చేసిండు, ఆయనను వ్యక్తిగత దూషణకు దిగుతుంటారు. అప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? వాళ్ళకి ఒకవేళ కేసీఆర్ సరే చెప్తలేడు సమాధానం, ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి ఆయన చెప్పాల్సిన స్థాయి కాదు. ఇప్పుడు ఒర్రేటి కూడా ఇవన్నీ చేసేటి కూడా పెద్ద స్థాయి వ్యక్తులు కాదు. ఆయన అనుభవం ముంగట, అతని ముంగట చిన్న ఎలుక పిల్లలు అవన్నీ ఇవన్నీ సందర్భంగా జరిగినాయి. కొద్దిగా బాధ అనిపించిపోయేది. ఏంది బ్రదర్ నాకు అర్థం కాదు, పిలిచి ఇట్లా దూషిస్తారు ఎందుకు? ఆదరించాను అంతవరకే. అఫ్కోర్స్ నువ్వు కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఇక్కడ ఉన్నారు పిలిచిన రాలే కదా, టీఆర్ఎస్ కదా. సికింద్రాబాద్ సెంటర్లోనే జరిగింది, నారాయణగూడలో యాదవ్లది సదార్ ఉత్సవం జరిగింది. పిలిచిర్రు ఉన్న కోతుల గురి జయసుధా గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా వెళ్తుంటుంది కదా, ఆ వెహికల్ మీద ఉండే కాన్వాయ్ పైన ఉండి జై తెలంగాణ అంటే రీసౌండ్ వచ్చేది. అరే ఎమ్రాబాయ్ ఇట్లా ఒక ఫోటో దిగుతారా అని నాకు అర్థమైంది. ఎమ్రాబాయ్ అన్నప్పుడు అర్థమైంది. మిగతా వాళ్ళు అందరూ వచ్చారు ఆ పిల్లలు. ఇక్కడ అనొద్దు జై తెలంగాణ అని బాగా చేస్తున్నాం. ఆ బిల్డింగ్స్ మందులు ఎక్కువ వచ్చారు. ఇట్లా డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాంగ్రెస్ కదా అది, అంటే జీర్ణించుకోలేని వ్యవస్థ అంటే కాదు నేను అనేది. తెలంగాణ రాష్ట్రాన్ని జై అంటే తప్పేముంది, అది ఎవరో అందరూ అనాలి బేసిక్ గా. అందరూ అనాలి, కానీ అంటే నినాదం ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తి కానీ సంబంధించింది కాదు. జై కేసీఆర్ అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది, జై తెలంగాణ ప్రాబ్లం ఏమవుతుంది. అప్పుడు ఎమ్మెల్యే జేసీ గారు కాంగ్రెస్ నుంచి గెలిచింది కాబట్టి మా ప్రాంతాన్ని కూడా చాంగా చేస్తాను అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఈ సదార్ ఉత్సవం చేసేటోళ్ళు బ్రదర్ ఏమనుకో, వాళ్ళందరూ మొన్న మాత్రం ఉండే కొద్దిగా డివైడ్ అయిపోయారు, పట్టించుకోవాలి. వాళ్ళకి బాధ ఉంటుంది. మేము గెలిచిన అక్కడ వీళ్ళు చాంగా చేసుడు అనుకో సార్ అంటే ఇవన్నీ అదే కక్షలు కుట్రలు ఇంపాక్ట్ నీ మీద పడుతుంది. అట్లా ఒకటి మొన్న కోంపల్లి చేసినప్పుడు కూడా రాయిస్టాన్ ట్రై చేస్తే దొరకబట్టారు. అంటే చిన్నగా డ్యాన్స్ చెప్పేవాళ్ళు బ్రదర్, అట్లా చేయొద్దు, కేసీఆర్ డ్యాన్స్ చేయడు తప్ప అంటే ఆయన కళాకారుడు చేయడా కానీ చేయడు, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించుకోవడం. కానీ సరదాగా ఒకసారి మంచిర్యాల సభలు చేయించారు.
లాస్ట్ ఎలక్షన్ ఇంట్లో ఎమ్మెల్యేలు అందరూ వేసేది తొడను కూడా చేసేది. ఎప్పుడన్నా నేను ఆహ్వానించి కేసీఆర్ గారు లెక్కని ఇది గిట్ట పేపించి మంచిగా నీతో మంచిగా పాజిటివ్గా మాట్లాడి నీకు ఇంత అంటే నీ కడుపు నిండే ప్రయత్నం చేసేది ఎవరు నీకు ప్రయత్నం చేసేది? అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కళాకారులందరికీ ఉద్యోగ ప్రకటన చేసింది. అది అంటారు కదా, దేవుడు కరుణించిన కానీ పూజారి కరుణించారు. రసమయ్య అన్న గారు అయితే నీకు ఇస్తే తను నీకు ఇస్తే తను అని అన్నారు, కానీ 2 సార్లు లేదు పోయినా నీ గురించి తెలియదు తమ్మి నాకు అని అంటారు. అది ఇట్లా జరిగిందేమో ఎవరు తప్పుగా తెలియదు, నాకు వస్తే అదృష్టం లేక లేదనుకుంటాను. దేవుడు కరుణించారు కానీ పూజారి కరుణించలేదు. మధ్యలో అప్పుడు టీఎస్ఎస్ చైర్మన్ మధ్యలో రసమయ్య కాకుండా వేరే వాళ్ళు కూర్చొని తమ్మి వాళ్ళు అయితే నేను చూడలేదు, ఫస్ట్ అయితే నేను ఇయ్యలేదు, తర్వాత చూడలేదు, ఈసారి అయితే నేను చూస్తాను అన్నాడు. అది అట్లా గెలిచిపోయింది. ఈసారి అంటే ఒక్కవేళ నేనైతే దానికి బాధపడలేదు. కాకపోతే నాకు కనుక ఆ ఉద్యోగం వస్తే 10 జిల్లాలలో హ్యాపీగా ఫీల్ అవుతాడు. 10 జిల్లాలో చేసిన 60 కేసీఆర్ సార్ గిట్టప్ వేసిన ఆర్టిస్ట్కి ఉద్యోగం వచ్చింది, సూపర్ ఒక రేపు వచ్చిండ్రు అని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈసారి కనుక సార్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఇలాంటి కళాకారుని గుర్తిస్తాడు. అందులోపు సార్ దృష్టిలో ఎట్లా పడాలని ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు రాజు దగ్గరికి పోవాలంటే ఫస్ట్ నీ పరిస్థితి బటన్ దగ్గర ఉంది, గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ తోటే ఉంది పరిస్థితి. నువ్వు ఆయనే తిరుగుతున్నావు, వాళ్ళే తిప్పుతుంది. నేను అట్లా కాదు, నువ్వు రాజు దగ్గర రాజు దృష్టిలో పడే ప్రయత్నం. నాకు ఇది ఒక్కటే మైనస్, ప్రోగ్రామ్ చేస్తాం వెళ్ళిపోతాం అంతే. ఈ ఫోటోలు తీయడం అంటే ఉండపోయేది, అది పెద్ద మైనస్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయింది, ఎంటర్టైన్ చేసిన మనం అనుకున్న రీతిలో తినడం వెళ్ళిపోవడం ఇట్లుండేది. సొంత ఖర్చుతో మళ్ళీ వెళ్ళిపోయేది. లేదా మీ పలానా కాడు ఉందంటే నేను డబ్బులు ఉంటే వాళ్ళే ఏర్పాటు చేసేది, అట్లా వెళ్ళిపోయేది. ఇట్లా ఇప్పుడు మంచిర్యాల కొత్త జిల్లాలో కాసిపేట మండలం కోమరిచెట్ల విలేజ్లో మొట్టమొదటి గేటప్ అసలు కేసీఆర్ గేటప్ ఎందుకు వేయాలి దేనికి వేయాలి అనే భావన చేసింది దుర్గం విజయ్ అని. మంచి డిఓపి కొరియోగ్రాఫర్, చాలా షాపింగ్ చేసిండ్రు, మంచి ఎడిటర్ కూడా. స్టూడియో ఉంది మంచిర్యాల నడిబొడ్డున, కానీ కోమరిచెట్ల వాళ్ళ ఇంట్లో ఫస్ట్ గెటప్ చేసి 2010 డిసెంబర్ ఎండింగ్లో చేసిన, 2009 ఎండింగ్ మన తెల్లారితే 2010 అక్కడ చేసిండ్రు అన్నమాట. అరవింద్ రెడ్డి గారు బాగా చేసిండ్రు, ఉద్యమాన్ని బాగా చేసిండ్రు. అది తెలంగాణ మ్యాప్ వేసి కేక్ కట్ చేసి ఇట్లా విడదీస్తుండ్రు. అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ ఢిల్లీలో కానీ తెలంగాణ దుష్ట శక్తులు భూతాలని చెప్పి ఇట్లా చేసేది. ఆ ప్రదర్శనలు బాగా చేసేది, అక్కడ చేసిన ఫస్ట్. ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చి ఆర్జీవి గారితో కూడా పెద్ద పనిచేశారు కదా, అక్కడ కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగత జీవితం పట్ల కానీ అతన్ని కించపరిచే విధంగా ఇప్పుడు మంచి చెడులు అందరికీ ఉంటాయి సోదర. మంచి ఉంటుంది చెడు ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ సొంత సతహాగా వాళ్ళ సొంత జీవితం అది, వాటిలో పిల్లలు పెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. అట్లనే ఇలాంటి సినిమా డైరెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళ డైరెక్టర్లు కూడా అతనికి అంటే నీకు అనుభవం లేనట్టుది, నీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నీకు చెప్పినాను ఇట్లా వేయాలని వాళ్ళు, అది నీ జరిగిన బుక్కులు ఉన్నది అంటే దాన్ని 10 సార్లు పరీక్షించు, అది వాస్తవం కాదా నిజమే కాదా, ఈ ఇంపాక్ట్ నా లైఫ్ మీద పడతాలేదు చూసుకో. నా లైఫ్ మచ్చరాగదు ఇప్పటి వరకు పాజిటివ్ అట్లా చేసుకోకుండా ఒక్కోసారి చూడు. ఇక సింహగర్జన తీసేసి కల్వకుంట్ల ప్రొడ్యూసర్ గారి పేరు ఇంటి పేరు కూడా అదే. తర్వాత థియేటర్లో రిలీజ్ ఓటీవీ రిలీజ్ చేసింది. దాంట్లో మన సార్ ముఖ్య కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మన గురువు గారు ఆరాధ్య దేవైన అదే గెటప్ 15 రోజులు ప్రాక్టీస్ చేయించారు. తర్వాత ఏమైందేమో తెలియదు, ఆ కన్నా నుంచో తమిళ తీసుకొచ్చి గుండు గీకిచ్చారు, రుగ్గి పెట్టారు, చేపించారు. అందుకని దాంట్లో నాకు మన్మోహన్ సింగ్ క్యారెక్టర్ వచ్చింది. సోనియా గాంధీ గారి దగ్గర చర్చలకు పోయినప్పుడు కేసీఆర్ గారును మన గుండా మల్లేశన్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు చర్చల గురించి అట్లా పోయినాడికి. ఆ పోయినప్పుడు సోనియా గాంధీ గారి పక్కన మేడం గారి పక్కన ఉంటారు మన మన్మోహన్ సింగ్ గారి క్యారెక్టర్. నువ్వు ఇట్లా గెటప్స్ వేయకుండా మామూలు కళాకారుడు కదా, బేసిక్ గా ఆర్టిస్ట్ వేరు. ఈ గెటప్స్ వేస్తే ఒక గెటప్ తీరుగా మారు, తండ్రి పాత్రను తమ్ముడు పాత్రను అన్న పాత్రను ఇవేనో బావ పాత్రను బామ్మరిది పాత్రను మామ పాత్రను మరిది పాత్రను చేయగలవు కదా నువ్వు. చేయగలను, కానీ ఇంతవరకు సీరియల్ రాలేదు. ఇట్లా ఈటీవీ నేరాల గురాలు వచ్చిన పొలిటికల్ సెటైర్స్ అని ఒకటి వచ్చేది ఆధారం, ప్రతి ఆధారం ఈటీవీలో. మన హనుమంత్ సార్ డీన్ గారు అనమాట, పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ డీన్ గారు, శాఖ పీఠాధిపతి గారు అనమాట. తన ఆధ్వర్యంలో చేసిన మేకప్ ఆర్టిస్ట్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దాంట్లో. ఎట్లుంది సోదరు నీకు ఇప్పుడు ఆదరణ తర్వాత విషయం ఆదరణ కానీ ఈ గెటప్ వాళ్ళు వచ్చే పైసలు కానీ ఈవెంట్స్ బ్రతుకుతున్నావు ఓకే, హైదరాబాద్కి వచ్చి ఈ వ్యవస్థలో తిరుగుతున్నావు బట్టి నీకు సహచరుడు కానీ నీకు సహాయపడే వ్యక్తి ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారు ఎవరు?
చేస్తున్నారంటే ఇట్లనే మీలకనే మంచిగా చేస్తున్నారని చెప్పి ఆదరించుడే తప్పి ప్రత్యేకంగా తెలిసి మరి కేటీఆర్ అన్న దగ్గర పోదామా లేకుంటే ఒక జాబ్ నుంచి ప్రయత్నం చేద్దాం అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయితే లేరు. ఇదే ఈ ఉత్సాహంతో ప్రోత్సాహంతో బ్రదర్ బాగా చేస్తున్నావు ఏడున్న రావాలని డేట్లు ఇస్తే ఆ ఇచ్చిన అరకొర ఛార్జీలతో పోయి రావడమే తప్పి వెనకేసుకుంది అయితే ఏం లేదు, బాగా గొప్పగా సెటిల్ అయింది అయితే ఏం లేదు. కానీ నడుస్తుంది వెళ్ళి చల్లటిగా లేక నడుస్తుంది అంటారు ఇంట్లో. ఇక వదిలేగా నీకు ఇంతవరకు మంచిగా పేరు ఉంది, పొలిటికల్ కానీ లేకుంటే ప్రెస్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మంచిగా ఆదరిస్తారు. ఇక దాని ఏదో కిరాణా షాప్ అది పెట్టుకుని పోతుంది కదా అని అంటారు. మొన్నటి ఎలక్షన్లలో కేసీఆర్ సార్ ఓడిపోయిండు అనే ఫీలింగ్ ఉంది. అది తీరని బాధ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా పోతుంది అవుతుంది అంటే రాజ్యాధికారం వస్తుంది మళ్ళీ సీఎం అవుతారు అనే అదే ఉండే. కానీ ఇంత ఘోరంగా అంటే ఘోరంగా ఉందిలే, దగ్గరలో ఉన్నాం. రాజకీయం అంటే ఓటమి గెలుపులు కామన్. తర్వాత తీరుకోవడానికి కష్టం అనిపించింది, చాలా రోజులు పట్టింది. సరేలే అనుకున్నాం, మంచిగా చేసినాం. ఆ బెల్ట్ మొత్తం చేసిన మంచిర్యాల నుంచి ఆదిరావు గారు, ఆ బెల్ట్ మొత్తం చేసిన. నడిపల్లి దివాకర్ రావు గారు, అటు పక్కన కోరికండి చంద్రన్న గోదావరి కానీ. ఎందుకు సోదరా నీకు ఒక మంచి కళాకారుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారే నీకు మంచి వాళ్ళే ఉద్యోగం ఇస్తారని అనుకుంటున్నాను. నువ్వు మంచి కళాకారుడు అన్నప్పుడు డిఫరెంట్ గెటప్స్ ఇచ్చి మన ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సీఎం కూడా రేవంత్ అన్న కూడా మంచి కళాకారులను ప్రోత్సహిస్తున్నాడు, మంచి కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వాటిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఎందుకు చేయకూడదు? అదే అది వాళ్ళ దృష్టికి అయితే మరి ఉందరో తెలియదు, ఉన్నారు కొందరు. ఎందుకంటే లేదు ఏ కళాకారుడు అయిపోయింది కెన్ డూ ఎనీథింగ్ అనే పద్ధతి. ఇక్కడ సోనియా గాంధీ గారి గెటప్ ఉంది, మన్మోహన్ సింగ్ గారి గెటప్ ఉంది, ప్రదర్శన చేయించుకున్న కూడా ఉన్నారు కొన్ని చోట్ల. సో ఆ పరంగా కూడా ఏ కళాకారుడు అయితే ఇటు కూడా చేసిన కానీ ఇస్తే కొద్దిగా మంచి మనసు ఉంటే ఆలోచించే అంత దూరం. మీరు అన్నట్టుగానే మీరు ఇక్కడిక్కడే వెళ్తున్నారు, అక్కడ దాకా పోవట్లేదు. మీరు వాళ్ళ ఒకే వర్గాన్ని ఎందుకు పట్టుకుని ఉంటున్నావు అనేది నా ఉద్దేశం. ఒక కళాకారుడు కదా నువ్వు, ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కాదు. ఈ రోజు ఈ గెటప్ లో సార్ గౌరవించే గెటప్ లో రేపు ఇంకో గెటప్ లో కదా. కానీ ఆర్థికంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక మేకప్ చేసుకొని కనీసం రోజు కొంచెం 1500 2000 చిల్లర ఆడుతుంది. ఆ ఛార్జీలతోనే కష్టం అవుతుంది. మన సొంత వేస్తే నేను అక్కడ పోయి వేసి అందరూ కదా గోవ పైసలు వేస్తావా, ఇక్కడ నీకు ఇంత పెద్ద గిటప్ నీకు ఇట్లనే రోడ్ల ముడి తిరుగుతానే అంటే ముందు మాట్లాడుకుని పోవాలి. నచ్చాలా ఆ కాన్సెప్ట్ నచ్చాలి వాళ్ళకి. సరే చూద్దాం రా తమ్మి అని ఇంత అమౌంట్ వేస్తే పోవాలి. అక్కడ పోయినకి ఏం లేదనుకో కష్టం అవుతుంది. అయితే ఇది వినియోగించుకోకపో, నీకు అవసరం ఉంటే కనుక తీసుకో. నువ్వు అక్కడ ఇక్కడ అవి ఇవి ప్రదర్శన చేసే బదులు నాకే ఒకటి ద కామన్ మ్యాన్ న్యూస్ ఛానల్ అని ఒకటి ఉంది నాకు, దాన్ని నాకు చెప్తా. అన్ని ఇవన్నీ కెమెరాలు ఇవ్వడాలి అని రోజు ఒక్కొక్కటి 2 గంటలు, 1 గంట 2 గంటలు దాని మీద కేటాయించి పొద్దున్న వచ్చేటటువంటి వార్తలు, కామన్ మ్యాన్ సంబంధించినటువంటి వార్తలు చదువు. నువ్వు వేసుకొని పని చేస్తే తప్ప నువ్వు కళాకారులు వేసుకొని కూడా తప్ప నీకు ఏం లేదు. నాకు తెలిసి ఏం లేదు, గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఏం రాదు. ఏం కావాలనుకుంటున్నావు ప్రజల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ? ఏం కావాలి నీకేం కావాలి? అసలు అయితే ఫస్ట్ వచ్చింది ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ సెటిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో చేయాలి అని ఒక చిన్న కంపెనీని చేసుకోవాలి అనుకున్నాను. తెలంగాణ ఉద్యమం వచ్చినాక బ్రదర్ రామోజీ ఫిలిం సిటీలోనే జై తెలంగాణ అనాలి అదొక ప్రోగ్రామ్ పెడదంటే బ్రదర్ కార్డులో అసలు గేట్ లోపలికి రాలేదు, ఎట్లా చేద్దాం ప్లాన్ అయింది అని చెప్పిన. అప్పుడు ఉద్యోగస్తులు చేసి అందరు చేస్తున్నారు చెబుతున్నారు. అట్లకి అక్కడే చేయాలని నేను ఎందుకు పెట్టుకున్నాడా, రొడ్డెమ్మలు చేద్దాం సంఘాలలో చేద్దాం అని అట్లా చేయించి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఫస్ట్ బస్సు యాత్రలు చేశారు. హరీష్ రావు అన్న కానీ అందరు ఆదరించారు. పిట్టల రవీందర్ అన్న కానీ విలేకరు ఉండే, మల్లపల్లి అన్నగారు ఉండే, ఇంతమంది ఇన్ని రకాలు ఉన్నారు. నేను ఇంటర్వ్యూ అయిపోగానే నీతో ఒక మాట మాట్లాడుతాను, ఇంటర్వ్యూలో చెప్తాను కూడా చెప్తాను. ఎందుకంటే నీకు ఒక మంచి అవకాశం ఇవ్వాలనే ఉంది నాకు. ఎందుకంటే ఒక మంచి కళాకారునివి నేను అవకాశం ఇవ్వడం కాదు, అవకాశాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఒకటి చెప్పి అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. ఏదైతే నీకు మంచి మంచి గెటప్లు ఉన్నాయని ఇంతమంది ఉన్నారు నీకు, వాళ్ళందరి దగ్గర పోయి విషయాన్ని సేకరించి దాని మీద పట్టు ఉండి అడిగే ధైర్యం ఉంది నీకు అని చేసి కళాకారుడు మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు. దాన్ని వాడుకొని నువ్వు నీ భవిష్యత్తును బంగారు బాటలు మలుచుకో. నేను ఒక తయారు చేసుకో, నీకు ఎవరు తయారు, నీకు ఎవరు హెల్ప్ చేయడు. కేసీఆర్ చేయాలి గెటప్ వేస్తే కేసీఆర్ జాబ్ ఇస్తాడు. నువ్వు పిగ పడితే వస్తాయి పైసలు వస్తాయి.
నువ్వు కరెక్ట్ ఆలోచించు ఒకసారి నేనేమంటున్నా, నేను అందుబాటులోకి వెళ్ళా మీ వల్ల ప్రజలకు ఇది పెద్ద తలనొప్పి. అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తానని ఆ స్టూడియోలో ఇట్లా జరిగిందంటే పెద్ద చచ్చిపోయినాం మళ్ళీ కేసీఆర్ చంపినాడు సీసీ కెమెరా చూసే కేసీఆర్ వచ్చి పోరాడు చచ్చిపోయినాం అంటే రాగానే ఇది ఒక కొత్త కథ. అదో కొత్త కదా కేసీఆర్ చంపిన పోరాడు కాంగ్రెస్ వాళ్ళు మోసుకుంటారు వాళ్ళకి చూడు, డూబు కూడా పోయి చేసిండు. లేదంతా ఇక ఇతర పార్టీలు అయితే నీకు నువ్వే వేసుకోవాల్సింది అంతే అంతే ఇప్పటివరకు చేసిన బాటని ఇంకొద్దిగా గట్టిగా నువ్వు కళాకారులను గౌరవిస్తున్నా కానీ ఒక కళాకారు గెటప్ ఆర్టిస్టే కాదు నీ దగ్గర మంచి సకల కళలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇట్లా ముందుకు వెళ్తావని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా నేను ఇంకేమైనా చెప్పాలా ఇంకేమైనా మాట్లాడదాను ఇంకంటే ఇలాంటి కళాకారులని నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అంటే అనగారిన వారా లేకుండా బాధపడ్డారని కాదు, నన్ను ఎట్లా చేస్తున్నారో ఈ డబ్బు కొట్టి వాళ్ళని కూడా ఇదే స్టూడియోలో దాంట్లో కూడా చేయొచ్చు. పక్క కూడా స్టూడియో అది మళ్ళీ తీసుకొస్తే బాగుంటది. తీసుకోవాలి అప్పుడు మోజటి వాళ్ళు పిలిచారు, నేను ఒక్కనే రాను కేసీఆర్ బ్రదర్ ఇదేంది నీ ఇల్లు ఏంది నువ్వేంది ఇట్లా కాదు, నేనంటూ ఉన్నానంటే గోసి గుమ్మడి పెట్టిన కళాకారు, డబ్బు కొట్టిన కళాకారుడు, పాట పాడిన కళాకారుడు వాళ్ళందరూ ఉంటేనే నేను ఒక నలుగురు తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చిండు. మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మోజటి అయినా ఎలక్షన్ అప్పటి వరకు ఉండే బ్రహ్మాండంగా జరిగింది. డైరెక్ట్ లైవ్ 1:31 ఇంటర్వ్యూ బాగా చేశారు. అట్లా ఆ కళాకారులు చేస్తుంటే మరుగున పడ్డ కళాకారులు తెలంగాణ వచ్చింది, కళాకారులు మరుగున పడిపోయినట్టే ఆయన భావన ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు దేవుడు లేక అందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన ఉద్యోగాలు ఫస్ట్ ఇచ్చి అట్లా చేసుకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని ఆదరించే కళాకారులు, ప్రజలను మేలుకొల్పేటోళ్ళు కాబట్టి ఈ ఇట్లాంటి స్టూడియోలో కూడా డప్పు కుట్టి గడ వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేద్దాం మీ ఆశీర్వాదం. అలాగే ఇది మిత్రులారా ఈరోజు కేసీఆర్ గారి ఇటు అయినటువంటి రమేష్ సింగ్ అదేనా రమేష్ సింగ్ గారితో ఒక చిట్చాట్ లాంటిది జరిగింది. మళ్ళీ ఇంటర్వ్యూలో అతనితో వేరే గెటప్లో మళ్ళీ కలిసా ఇంకింత కొంత సమాచారాన్ని కొంత టాలెంట్ నాతల్లో ఉన్నటువంటి ఇమిడిపోయినటువంటి జ్ఞానాన్ని బయటికి పిండి ఇట్లా పాలు పిండి బకెట్ నింపి మీ అందరికి ముంగడ వస్తా హ్యాపీగా అలా స్నానం చేసుకొని మీరు జలకాలు ఆడి ఆనందపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారా. ఆదరిస్తున్న మీకు మన ఛానల్ వారికి యాజమాన్యం గారికి అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కళాభియాన్ని తెలపరుచుకుంటూ నేను ఒకటే కోరుకుంటున్నా, మిగతా కళాకారులను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. నాకు కూడా ఒక పూలపాట నేనే వేసుకుంటా, నాకు ఒక అవకాశం ఇచ్చారు, అది తప్పకుండా వినియోగించుకుంటా. భవిష్యత్తులో కానీ మన గవర్నమెంట్ నుంచి మన కేసీఆర్ గారు కానీ ఇంకా ఏ విధంగా సరే ఇంత సేవలు చేసినా కానీ ఆదరించాలని కోరుకుంటున్నా. ఒక చిన్న వృత్తిని కల్పించాలని, చిన్న ఉద్యోగం ఇస్తే అది అందరికీ ఉపయోగపడుద్ది, బాగా ఆదరించాలని అనుకుంటారు, మరి ఆదరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నమస్తే.